మీ లక్ష్యాన్ని చేరటానికి మీ దగ్గర ఎలాంటి సంపదలు లేకపోయినా సరే ధైర్యం అనే శక్తి ఒక్కటి ఉన్నట్లయితే అన్ని రకాల సంపదలు దాని వెనుక ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎందుకంటే అన్ని రకాల వనరులను, అవకాశాలను సృష్టించగలిగే శక్తి ధైర్యానికి ఉంటుంది. మనస్సులో ధైర్యం, శరీరంలో బలం, ఇవి రెండు ఉన్నప్పుడే మీరు చేసే ఆలోచనలు తప్పకుండా ఆచరణలోకి వచ్చేస్తాయి. మానసిక ధైర్యం, దేహ బలం ఇవి రెండు లేనప్పుడు మీరు చేసే ఆలోచనల్లో శక్తి ఉండదు. కాబట్టి అవి ఆలోచనలన్నీ కూడా మొలకెత్తని విత్తనాల్లాగా మట్టిలో వ్యర్థంగా పడిపోతుంటాయి. అందుకే మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు వేసే ప్రతి అడుగు శక్తివంతంగా, విజయవంతంగా మారాలి అనుకున్నట్లయితే ప్రతి క్షణం, ప్రతి ఆలోచనలో ధైర్యాన్ని, శక్తిని నింపుతూ ముందుకు నడిపిస్తూ ఉండండి. ఒక్కసారి గట్టిగా ధైర్యంగా లేచి నిలబడి జీవితాన్ని గెలిచే ఆలోచన శక్తి మీ లోపల దాగి ఉంది అని మనస్సుకి గట్టిగా 4-5 సార్లు ఆలోచనల రూపంలో నమ్మిస్తూ ఉండండి. మీ దేహంలోని ఎముకలకు, కండరాలకు నచ్చజెప్పండి. ఇలా చెప్పినప్పుడు మీతో మీరు మాట్లాడుకుంటూ మీలో శక్తిని మీరు ప్రజ్వలింప చేసుకున్నట్లు అవుతుంది. మీలోని శక్తిని సృష్టించుకునేటటువంటి అసలైన ఉపాయం, అసలైన మార్గం ఇదే. మీ లోపల అపారమైన, అనంతమైన ఆత్మ బలం, ప్రాణశక్తి నిండి ఉంది అని, అది సాక్షాత్తు దైవశక్తితో సమానమని మీకు మీరే బలంగా నమ్మినప్పుడు అపారమైన శక్తి మీ లోపల నుంచి జనిస్తూ బయటకు వస్తుంది. మీలో దాగి ఉన్న ఆలోచన శక్తినే ఆయుధంగా మార్చుకోవటానికి ఇదొక పునాదిలాగా మారుతుంది. మీ లోపల దాగి ఉన్నటువంటి అపారమైన ఆత్మశక్తిని ప్రాణశక్తిగా మార్చి, ఆ ప్రాణశక్తి నుంచి ఆలోచనల రూపంలో తరంగాలను సృష్టించటమే మీ కార్యసాధనకు కావాల్సిన వాతావరణాన్ని తయారు చేసుకోవటం. ఆలోచనల ద్వారానే అనేక రకాలుగా మనస్సులోకి, శరీరంలోకి శక్తిని రప్పించుకోవచ్చు అనేది వేదాలు చెప్పినటువంటి సత్యం. అయితే ఈ విధంగా ఆలోచన శక్తిని అద్వితీయమైన ఔషధంలాగా, అపారమైన దైవశక్తిగా మనస్సులో, శరీరంలో మార్చాలి అనుకున్నప్పుడు కొన్ని ఉపాయాలని మీరు పాటించాలి. మీకు ఏమి కావాలో దాని గురించి హృదయంలో గొప్ప ఊహా దృశ్యాన్ని కాసేపు సృష్టించుకోండి. మీకు కావాల్సింది ఏమిటో గాఢంగా, హృదయపూర్వకంగా నమ్మటం అనేది కార్యసాధనకు మొట్టమొదట మీరు వేస్తున్నటువంటి పునాది. మీరు దాన్ని హృదయపూర్వకంగా నమ్మిన తర్వాత ఆ గాఢమైన నమ్మకంలో నుంచే శక్తివంతమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీకు మీరుగా ఎంచుకున్న లక్ష్యం ఎంత స్థిరంగా, ఎంత దృఢంగా ఉంటుందో మీరు చేసే ఆలోచనలు కూడా అంత గట్టిగా, చైతన్యవంతంగా ఉండి తీరుతాయి. మీరు ఎంచుకున్న లక్ష్యం గురించి మనస్సులో, హృదయంలో గాఢంగా అనుభూతి కలిగించుకున్నప్పుడు మీలో పుట్టే ఆలోచనలన్నీ కూడా అపారమైన శక్తి తరంగాలుగా మారిపోతూ ఉంటాయి. అనంతమైనటువంటి ధైర్యాన్ని, అపారమైన ఉత్సాహాన్ని కలిగించే ఆలోచనల్ని, భావాలను మనస్సులో గనక స్మరించుకుంటూ ఉన్నట్లయితే అపారమైన శక్తి మీలో మీరే సృష్టించుకోగలుగుతారు. బలహీనతలు మరియు లోపాలు, సమస్యల గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే దౌర్బల్యం, బలహీనత పుట్టుకొస్తుంది. అంటే మనస్సు అనేది ఒక యంత్రం లాంటిది. మీరు బలమైన, శక్తివంతమైన ఆలోచనలతో కుడివైపు తిప్పితే అటే తిరుగుతుంది. బలహీనమైన, లోపభూయిష్టమైన ఆలోచనలతో ఎడమవైపు తిప్పితే బలహీనంగా ఎడమవైపు తిరుగుతుంటుంది. అందుకే
మనస్సు అనేది ఒక మహత్తర శక్తి. దాన్ని నడిపించటం మీ ఆలోచన తీరు మీద ఆధారపడి ఉంటుంది అని వేదశాస్త్రాల్లో చెప్పబడింది. అది ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది అని వేద గ్రంథాలు స్పష్టంగా చెప్పాయి. ఒక వ్యక్తికి బలహీనమైన మనస్సు శత్రువుగా ఉంటుందని, బలమైన మనస్సు అతడికి మిత్రులాగా మారిపోతుంది అని భగవద్గీతలో అనేక విధాలుగా వర్ణించబడింది. ఇక్కడ నేను చెప్పే అతి ముఖ్యమైన సూత్రం కూడా ఇదే. మనస్సులో నుంచి వచ్చే ఆలోచనలు మీ కార్య సాధన కోసం ఆయుధాల్లాగా మారాలి అంటే మనస్సుని శక్తి చైతన్యవంతమైన సాధనంలాగా మార్చాలి. మనస్సుని మీ లోపల దాగి ఉన్న శక్తుల మీద మాత్రమే కేంద్రీకరించండి. మీరు ఎదుర్కొనేటటువంటి అన్ని రకాల పరిస్థితులు, మీకు ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు కేవలం తాత్కాలికమైనవి అని మీరు నమ్మినట్లయితే, మీ లోపల ఆత్మబలం శాశ్వతమైన శక్తి అని గట్టిగా హృదయపూర్వకంగా విశ్వసించినట్లయితే ఇక ఎప్పుడూ కూడా ఆత్మబలం పెరుగుతూనే ఉంటుంది. మీ శక్తిని తగ్గించే విధంగా ఏ ఆలోచనలు వచ్చినా సరే వాటిని విషపూరితంగా భావించినట్లయితే నెగిటివ్ ఆలోచనలను తిరస్కరించే మనస్తత్వం ఒక అలవాటులాగా మీలో తయారవుతుంది. ఇలాంటి జాగ్రత్త కలిగించుకున్నప్పుడు మనస్సు ఇక స్వచ్ఛంగా స్థిరంగా పనిచేయగలుగుతుంది. స్వచ్ఛమైన మనస్సు స్వతంత్రంగా స్థిరంగా ఆలోచించి మీకు కావలసిన ఆలోచన శక్తిని మీ లోపల సృష్టించగలుగుతుంది. ఈ రకంగా స్వచ్ఛమైన స్థిరమైన మనస్సు నుంచి వచ్చే శక్తివంతమైన ఆలోచనలు మీరు అనుకున్న పనిలో శక్తి చైతన్యవంతమైన ఆయుధాలుగా పనిచేస్తాయి. ఆలోచన శక్తి ప్రవాహం వల్లే మనస్సులో మరియు శరీరంలో ఉన్న మలినము, అనారోగ్యము తిప్పికొట్టుకొని అడ్రస్ లేకుండా పోతాయి. ఒక జలపాతం కింద ధూళి దుమ్ము నశించిపోయినట్లు మీ యొక్క ఆలోచనల యొక్క శక్తి ప్రవాహం ముందు అన్ని రకాల బలహీనతలు, అనారోగ్యాలు తిప్పికొట్టుకొని పోతాయి. 4 శక్తివంతమైన ఆలోచనలు 10 నిమిషాలు నడిపిస్తే మీలో ఆత్మబలం అపారంగా పెరుగుతుంది అని గట్టిగా నమ్మి ఆచరణలో మొదలుపెట్టినట్లయితే మీ లోపల మీరే శక్తిని సృష్టించుకునే ఒక విద్యను నేర్చుకున్నవారవుతారు. మీరు మీ లోపల దాగి ఉన్నటువంటి ప్రచండమైన ప్రాణశక్తిని బలంగా నమ్మినప్పుడు బయట నుంచి వచ్చే ప్రతి పరిస్థితి తుచ్చమైనది, అల్పకాలికమైనది, ఏమాత్రము మీ ప్రాణశక్తిని ప్రభావితం చేయలేనిది అని హృదయం కూడా నమ్మగలుగుతుంది. అలాంటి స్వచ్ఛమైన స్థిరమైన మానసిక స్థితి నుంచి వచ్చే ప్రతి ఆలోచన ఆయుధంలాగా మారిపోతుంది. ఇలాంటి ఆయుధాల్లాంటి ఆలోచనలు మీ మెదడుని, కండరాలని, దేహాన్ని కూడా శక్తి చైతన్యంలాగా మార్చి గెలుపు బాటలో నడిపిస్తూ ఉంటాయి. అందుకే మీలో ఉన్న అపారమైన ఆత్మశక్తిని, ఆత్మబలాన్ని, మనోబలాన్ని, దేహ బలాన్ని పెంచుకొని మీ శక్తిని 100% నమ్ముకొని కార్యక్షేత్రంలో అడుగు పెట్టండి. భయం కానీ, బాధ కానీ రెండిటిని తిప్పికొట్టి అపారమైన శక్తి మీలో నుంచి పొంగుకొస్తుంది అని నమ్ముకుంటూ ఒక లక్ష్యం కోసం 100 సార్లైనా సరే ప్రయత్నించి చూడండి. ఓటమి, గెలుపులు రెండిటిని పక్కన విసిరికొట్టి కేవలం మీకు మీరుగా మీలోని శక్తిని, మీ మనోబలాన్ని, దేహబలాన్ని 100% ప్రయోగించి చూస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో ఒక్కసారి చూడాలి అనే ఒక్క ఆలోచనతో ముందుకు కదలండి. ఏమాత్రము నెగిటివ్ ఆలోచనల ప్రభావం మనస్సు మీదకి రానివ్వకుండా మీ శక్తిని మీరు దృఢంగా, శక్తివంతంగా, చైతన్యవంతంగా నడుపుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నట్లయితే మీ సంకల్ప బలం రోజురోజుకు రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈ రకంగా మీ శక్తిని మీరు నమ్ముకున్నప్పుడు మాత్రమే మనస్సు, హృదయం, మెదడు, శరీరం అన్ని భాగాలు ఏకమై మీ లక్ష్య సాధన కోసం స్థిరంగా, చైతన్యవంతంగా
ముందుకు నడిపించి గెలిపించటానికి ఆయుధాలుగా, సాధనాలుగా, సైనికులుగా మారి మిమ్మల్ని విజేతగా నిలబెడతాయి.